హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో క్వాలిటీ కన్‌స్ట్రక్షన్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్‌తో కట్టించిన ఈ ఇల్లు చూద్దామండి. కన్‌స్ట్రక్షన్ వైస్ చాలా చేయించారు. ప్లానింగ్ వైస్ కూడా చాలా మంచిగా చేయించారండి. లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా తీసుకున్నారు. లోపల ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ, ఇంటీరియర్ డిజైన్స్ కానీ చాలా చేయించారండి. ఫ్రెండ్స్, మీరు ఇల్లు తీసుకోవడానికి కాదండి, మీరు కన్‌స్ట్రక్షన్ చేసుకునే స్టేజ్‌లో ఉంటే కూడా వీడియో ఒకసారి చూడండి. మీకు ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుందండి. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అయితే వీడియో కొంచెం లెంతీగానే వచ్చిందండి. ఇంటి ప్లానింగ్ కూడా వీడియో ఎండింగ్‌లో పెడతాను, ఒకసారి అయితే చూడండి. మనకు లోపల ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇది నార్త్ ఫేసింగ్ లా కట్టించిన 2 BHK హౌస్ అండి. మనకు మినీ థియేటర్ కూడా ఇచ్చారు. మన ఫ్రంట్ ఎలివేషన్ అయితే సింపుల్ డిజైన్ లో తీసుకున్నారండి. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 27x66 అండి. ఇది 198 గజాలు. ఇదే సెంచులో చూస్తే 4 సెంట్ల వరకు వస్తుందండి. మనకు అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు. ప్లస్ మనకు పార్కింగ్ ఏరియా యూజ్ చేయని ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుందండి. మనకు పార్కింగ్ ఏరియా కూడా పెద్దదిగా ఇచ్చారు. ఈజీగా ఇన్నోవా కార్ లాంటిది కూడా పడుతుందండి. ఈ ప్లేస్ వచ్చి సిట్ అవుట్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. టోటల్ గా పీవీసీ సీలింగ్ చేయించారండి. ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారు. ఇక్కడ ఇచ్చిన కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. మనకు అవుట్ సైడ్ అండ్ ఇన్ సైడ్ ఇచ్చిన కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మనకు బిల్డింగ్ ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా సింహద్వారం ఇచ్చారండి. నార్త్ వెబ్ సింహద్వారం ఇచ్చారు. టోటల్ గా టేక్ వుడ్ యూజ్ చేశారండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుంది. చుట్టువైపులో తీసుకున్న బార్డర్ డిజైన్ కూడా బాగుందండి. మెయిన్ డోర్ కి ఇచ్చిన డోర్ డిజైన్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ డబుల్ డోర్ ఇచ్చారండి. పక్కన ఓపెనబుల్ విండో ఇచ్చారు. మనకు బిల్డింగ్ ఈస్ట్ వైపు చెందొచ్చు. 2.5 feet తీసుకున్న టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ ఇచ్చారండి. నార్త్ వైపు కూడా డోర్ ఇచ్చారు. మీకు లోపలికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. బిల్డింగ్ చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే తీసుకున్నారు. అలాగే ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి నార్త్ వెస్ట్ ల్యాండింగ్ ఇచ్చారు. ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా అక్కడ గ్యాప్ తీసుకున్నారండి. ఇది 2 అడుగులు అయితే ఉంటుంది. అలాగే ల్యాండింగ్ కింద కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ బాత్రూమ్ లో యూజ్ ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందని వెస్టర్న్ కాంపౌండ్ తీసుకున్నారు. ఈ బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్, మనకి ఇల్లు కట్టించిన లొకాలిటీ చాలా బాగుంటుంది. చాలా ప్రీమియం గా ఉంటుంది. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపల కంటే కూడా 2x4 వెట్ టైల్స్ తీసుకున్నారండి. మనకి ఈ ఫ్లోర్ ఫిక్సింగ్ వచ్చి టోటల్ గా లాటిక్ గ్రేడ్ సిమెంట్ యూజ్ చేశారండి. స్ట్రైట్ గా హాల్ తీసుకున్నారు. హాల్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 9x19.5 సైజులో తీసుకున్నారు. విత్ వచ్చి 9 అడుగులు అండి. లెంత్ వచ్చి 19.5 సైజులో తీసుకున్నారు. టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారండి. ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారు. టోటల్ గా జిప్సమ్ సీట్స్ యూజ్ చేశారు. సింపుల్ డిజైన్ లో తీసుకున్నారండి. సింపుల్ మోడల్స్ లో అయితే చేయించారు. ఇలా చేయించడం వల్ల మనకు చాలా క్లాస్ లుక్ అయితే కనిపిస్తుంది. మనకు లోపల యూజ్ చేసిన కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చాలా లైట్ కలర్స్ యూజ్ చేశారు. హాల్లో ఈ వాల్ కి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారండి. టీవీ యూనిట్ చేయించారు. టీవీ యూనిట్ డిజైన్ వచ్చి అయితే చాలా చేయించారండి. టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ లో మనకు టోటల్ గా ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారు. ఈ యూనిట్ అంతా కూడా ఒక యూనిట్ కింద తీసుకొచ్చారండి. టీవీ యూనిట్ దగ్గర నుంచి పార్టీషన్ వరకు కూడా తీసుకొచ్చారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. టోటల్ గా బ్యాక్గ్రౌండ్ లో వాల్ ప్యానెల్స్ యూజ్ చేశారు. పక్కన ఇక్కడ చిన్న క్రోక్రో యూనిట్ టైప్ అయితే చేయించారండి. బుక్స్ అవి పెట్టుకోవడానికి అయితే చేయించారు. పక్కన ఇక్కడ పీవీసీ ప్యానెల్ యూజ్ చేశారు. టోటల్ గా ఇదంతా కూడా ఒక యూనిట్ కింద చేయించారండి. టీవీ యూనిట్ అయితే ఎక్స్టెండ్ చేస్తూ ఇలా తీసుకొచ్చారు. ఇక్కడ ఇచ్చిన హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మనకు గోల్కి వచ్చి లావర్స్ యూజ్ చేశారండి. వాల్ ప్యానెల్స్ యూజ్ చేశారు. టోటల్ గా టీవీ యూనిట్ గా నుంచి వాల్ వరకు కూడా తీసుకొచ్చారు. ఒకటే ప్యాటర్న్ లో తీసుకురావడం వల్ల కూడా చూడడానికి చాలా బాగుందండి. మనకి ఇక్కడ ఈస్ట్ వైపు డోర్ ఇచ్చారు. ఇక్కడ పూజా మందిర్ తీసుకున్నారండి. పూజా రూమ్ రాలేదు సపరేట్ గా. పూజా మందిర్ అయితే వీళ్ళు చేయించారండి. ఈ మందిర్ కూడా చాలా చేయించారు. వర్క్ వైజ్ అయితే చాలా చేయించారండి. సార్ చూడొచ్చు. మీరు కూడా ఈ టైప్ లో పూజా రూమ్ రాకపోతే మందిర్ అయితే ఇలా ప్లాన్ చేయండి. పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మనకు బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా పీవీసీ ప్యానెల్ యూజ్ చేసి అయితే ఈ కట్టింగ్ తీసుకొచ్చుకున్నారు. మనకు దేవుడి దగ్గర పూజ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఎక్స్టెండర్ తీసుకొచ్చారు. పూజ ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా డ్రా తీసుకొచ్చారండి. మనకి ఇక్కడ వచ్చి ఇంజెస్ యూజ్ చేశారు. వర్క్ వైజ్ అయితే చాలా చేయించారండి. నాకైతే పర్సనల్ గా చాలా నచ్చింది. పూజా రూమ్ రాకపోతే ఇలా పూజా మందిర్ కూడా ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి. లోపల మనకి అవుట్ సైడ్ వచ్చిన డోర్స్ అన్ని కూడా టేక్ డోర్స్ చేయించారు. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ తో చేయించారండి. చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. హాల్ చూసారుగా చాలా స్పేసెస్ గానే వచ్చిందండి. మనకి ఇక్కడ సోఫా సెట్ అది కూడా సెట్ అవుతుంది. టీవీ యూనిట్ డిజైన్ అయితే ఇక్కడ తీసుకున్నారు. ఇక్కడ మనకి బుక్స్ అవి పెట్టుకోవడానికి అయితే సెల్ఫ్స్ అయితే సపరేట్ గా చేయించారు. మనకి ఇక్కడ విండోస్ అన్నిటికీ కూడా బ్లాంకెట్స్ అయితే వీళ్ళు చేయించారండి. ఈస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారు. బ్లాంకెట్ డిజైన్ కూడా ఒకసారి చూడొచ్చు.
చాలా ప్రీమియంగా ఉందండి. మనం ఇంట్లో ఎటువంటి వర్క్ చేయించుకునే పనైతే లేదండి. మనకు రెడీ టు మూవ్ అండి. డైరెక్ట్‌గా వచ్చి పాలు పొంగించుకునేసి మనం మూవ్ అయిపోవచ్చండి. వర్క్ వైస్ అయితే చాలా చేయించారు. మనం చేయించుకున్న దగ్గర ఎంత ప్రీమియంగా చేయించుకుంటామో లేదో తెలియదు కానీ బిల్డర్స్ అయితే చాలా చేయించారండి. ఎక్కడ కూడా వర్క్ వైస్ అయితే రాజీ పడకుండా చేయించారు. మనకు అక్కడొచ్చి 2 బెడ్‌రూమ్స్ ఇచ్చారండి. ఇదొచ్చి మినీ థియేటర్, హోమ్ థియేటర్ టైప్ అయితే ఇచ్చారండి. ఇదికొచ్చి స్లైడింగ్ కూడా వచ్చి దీనికి కూడా లాక్ అయితే యూజ్ చేశారు. స్లైడింగ్ కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతుందండి. మనకి సెపరేట్‌గా హోమ్ థియేటర్ రూమ్ చేయించారండి. కావాలంటే గెస్ట్ రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే గేమింగ్ రూమ్ ఇలాంటి వాటిలో కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ రూమ్ మెజర్‌మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 12x14 సైజ్‌లో తీసుకున్నారండి. ఫ్లోర్‌కి యూజ్ టైల్స్ డిజైన్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఇలా లైట్ కలర్స్ తీసుకోవడం వల్ల ఈ లుక్ వచ్చిందండి. లోపల కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. టోటల్‌గా ఇదంతా కూడా టీవీ యూనిట్ డిజైన్ చేయించారండి. ఈ వాల్ అంతా కూడా టీవీ యూనిట్ డిజైన్ చేయించారు. మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ వైపుకు 2 విండోస్ తీసుకున్నారండి. విండోస్ ప్రతిటికి కూడా మనకు బ్లాంకెట్స్ చేయించారు. ఈటిల డిజైన్ కూడా చాలా బాగుందండి. వర్క్ చూసారు కదా! ఎక్కడ కూడా మనకి బిల్డర్స్ కట్టిన కన్‌స్ట్రక్షన్ కాకుండా చాలా క్వాలిటీగా చేయించారండి. ఎవరైతే నార్త్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తున్నారో ఈ ఇల్లైతే అసలు మిస్ చేసుకోకండి. మనకి ఇలాంటి హౌసెస్ అయితే చాలా రేర్‌గా వస్తాయండి. ప్లస్ మనకి ఇక్కడ 65 ఇంచెస్ కానీ 75 ఇంచెస్ టీవీ కానీ చాలా పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. మనకు కావాలంటే ఈ ప్లేస్‌లో స్క్రీన్ ఫిక్స్ చేసుకొని థియేటర్ రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఇవన్నీ కూడా ప్యానెల్స్ యూజ్ చేశారు. వాల్ ప్యానెల్స్ తీసుకున్నారండి. బ్యాక్‌గ్రౌండ్‌లో టోటల్‌గా రోప్ లైటింగ్ యూజ్ చేశారు. డెక్ లాంప్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ కార్నర్‌లో సెల్ఫ్స్ ఇచ్చారండి. ఈ సెల్ఫ్స్ కూడా చూడొచ్చు చాలా నీట్‌గా చేయించారండి. ఇక్కడ చిన్న చిన్న బాక్స్ డిజైన్‌లో తీసుకున్నారు. ప్రతి దానికి కూడా మనకు ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారండి. టాయ్స్ పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. కింద రిమోట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడొచ్చు. టోటల్‌గా వుడ్ ఫినిష్‌లో మనకు డెక్ లాంప్ సీట్స్ తీసుకున్నారండి. కింద డ్రాయర్ టైప్ అయితే ఇచ్చారు. వర్క్ వైస్ అయితే చాలా చేయించారు. సీట్స్ కూడా చాలా ప్రీమియం లుక్ అయితే వచ్చిందండి. మనకు సెపరేట్‌గా ఏమైనా గేమింగ్ జోన్ ఇలాంటివి చేయించుకునే ఆలోచనలో ఉన్న వాళ్ళకి కూడా ఈ రూమ్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా హౌస్ కట్టించుకునే ప్లానింగ్‌లో ఉంటే ఇలా సెపరేట్‌గా అయితే చేయించుకోండి. చాలా బాగుంటుందండి. మనకి సోఫా సెట్ అది కూడా సెట్ అవుతుంది. యూ షేప్ సోఫా సెట్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. మన ఈ ప్లేస్‌లో యూ షేప్ సోఫా సెట్ అయితే మనకి సరిగ్గా సరిపోతుంది. ఎక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. ఇక్కడ వచ్చి స్లైడింగ్ డోర్ తీసుకున్నారు. ఫ్రెండ్స్ ఇంటి అడ్రస్ కోసం మాట్లాడుకుంటే క్లియర్‌గా చెప్తాను చూడండి. కాకినాడ సర్పవరంలో అయితే ఉంటుందండి. సర్పవరం భావనారాయణ స్వామి గుడి దగ్గరలో అయితే వస్తుంది. ఇంటి దగ్గర నుంచి సర్పవరం జంక్షన్‌కి అయితే 3 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. ఇటు నాగమల్ల తోట జంక్షన్‌కి అయితే 2-2.5 km డిస్టెన్స్ అయితే రావచ్చు. భానుగుడి జంక్షన్‌కి అయితే 3-3.5 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. చాలా మంచి లొకాలిటీలో ఇల్లైతే ఉందండి. మన స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, హాస్పిటల్ కానీ ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గరలోనే ఉంటాయండి. లొకాలిటీ వైస్ కూడా చాలా బాగుంటుంది. చుట్టువైపులో కూడా ఇల్లులు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. అందరూ కూడా ఎంప్లాయీస్ అయితే ఎక్కువగా ఉంటారండి. మన కన్స్ట్రక్షన్ వచ్చి అంతా కూడా చాలా క్వాలిటీ ఐటమ్స్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారండి. ఎక్కడో కూడా రాజీ పడకుండా చేయించారు. మనకి ఇంటీరియర్ డిజైన్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో చేయించారండి. ఇల్లైతే అసలు మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్ మన బెడ్‌రూమ్స్ అండ్ కిచెన్‌కి వెళ్ళేటప్పుడు ఈ పార్టీషన్ దగ్గర కర్టెన్ కూడా వీళ్ళే చేయించారండి. ఈ కాంబినేషన్‌లో కర్టెన్ డిజైన్ కూడా చాలా చేయించారు. ఈ పార్టీషన్ అంతా కూడా మనకు వాల్ ప్యానెల్స్ యూజ్ చేస్తారండి. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్‌తో చేయించారు. ఫ్రెండ్స్ మనకి వెళ్ళేదంతా కూడా డైనింగ్ ఏరియా తీసుకున్నారు. డైనింగ్ ఏరియా కూడా పెద్దదిని ఇచ్చారండి. 14x9.5 సైజులో తీసుకున్నారు. డైనింగ్ ఏరియా ఇలా పెద్దగా రావడం వల్ల మనకి 8 సీటర్ కానీ 10 సీటర్ టేబుల్ కానీ పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. 6 సీటర్ నుంచి 8 సీటర్ వరకు కూడా మీరు చూసుకునే పని అయితే లేదండి. సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడొచ్చు. చుట్టుపక్కల కూడా రోప్ లైటింగ్ యూజ్ చేశారండి. సింపుల్ డిజైన్‌లోనే మనకి సీలింగ్స్ డిజైన్స్ అయితే తీసుకున్నారు. కలర్ కాంబినేషన్ కూడా సింపుల్ డిజైన్‌లో చేయించారండి. ఈస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారు. డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. టేబుల్ అయితే ఇక్కడ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మనకు పక్కనే కిచెన్ ఇచ్చారు. ఇక్కడ చిన్న వాల్ డ్రాప్ చేయించారండి. డిన్నర్ సెట్స్ అయి పెట్టుకోవడానికి ఇది కూడా డిఫరెంట్‌గా చేయించారండి. ఇక్కడ ఇచ్చిన డెక్ లాంప్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. అక్రాలిక్ సీట్స్ యూజ్ చేశారు. మనకు బొందులు కాకుండా ఇంజెస్ యూజ్ చేశారు. చిన్న చిన్న స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. వర్క్ వైజ్ ప్లానింగ్ వైజ్ చాలా చేయించారండి. అంతా కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఇచ్చారు. ఈ కట్టిన దగ్గర ఇచ్చిన బ్లాంకెట్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకి ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ ఇచ్చారండి. క్రోక్రోయినెట్ టైప్ చేయించారు. మనకి బిల్డింగ్‌కి ఆగ్నేయంలో కిచెన్ తీసుకున్నారండి. ఇక్కడ చిన్న మెల్లర్ ఇచ్చారండి. ఇది సపరేట్‌గా ఒక యూనిట్ కింద చేయించారండి. మీరు ఒకసారి చూడొచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో పీవీసీ ప్యానెల్ యూజ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ మిడిల్‌లో ఈ వర్క్ అయితే చేయించారండి. మనకు కావాలంటే ఇది డ్రెస్సింగ్ టేబుల్ కింద కూడా ఈ యూనిట్ యూజ్ చేసుకోవచ్చండి. మనకి ఈ మిల్లర్ కూడా మనకి టచ్ సెన్సర్స్ ఇచ్చారండి. కలర్స్ అయితే చేంజ్ అవుతాయి. ఒకసారి చూపిస్తుంది చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా చేయించారండి.
నాకైతే ఈ వర్క్ వైజ్ చాలా పర్సనల్గా నచ్చిందండి. మనకు లోపల గుమ్మలన్నీ కూడా జెడ్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. మనకి లోపల గుమ్మాలంటే గ్రానైట్ వర్క్ చేస్తే మహా అయితే లోపల 6 ఇంచెస్ అయితే చేస్తారు. ఇలా కాకుండా ఇలా ఒక అడుగు అయితే తీసుకొచ్చారండి. మొత్తం ఈ పిన్ అంతా కూడా మనకు గ్రానైట్ యూజ్ చేశారు. బెడ్రూమ్ దగ్గర ఇచ్చిన డోర్ డిజైన్ కూడా చాలా బాగుందండి. దీనికి కూడా లాక్ సెట్ యూజ్ చేశారు. వుడ్ ఫినిష్ లో తీసుకున్నారండి. గ్రానైట్ మనకు డబుల్ చార్జ్ ఇచ్చారండి. అటు ఇటు కూడా మన స్టెప్స్ అయితే ఇచ్చారండి. ఇటు నుంచి అటు వరకు తీసుకొచ్చారు. ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదని ఇచ్చారండి. 12x15 సైజులో తీసుకున్నారు. బెడ్రూమ్ చాలా స్పేసెస్ గానే వచ్చిందండి. ఇలా 12 అడుగులు విడ్త్ రావడం వల్ల మనకు బెడ్ అది కూడా చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. మనకు సౌత్ అండ్ వెస్ట్ పక్క 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. సింపుల్ డిజైన్ లో తీసుకున్న లోపల సీలింగ్స్ అన్ని కూడా జిప్సమ్ సీట్స్ తో యూజ్ చేశారు. మనకు ఇంట్లోకి వచ్చాక కర్టన్స్ అవి కూడా ఎంచుకొని పని లేకుండా వీళ్ళే చేంజ్ చేస్తున్నారండి. ఫ్రెండ్స్ మనకు బెడ్రూమ్ డోర్ పక్కన ఇక్కడ వాల్ డ్రాప్ చేయించారండి. నార్త్ వెస్ట్ వాల్ కి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారు. కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. పైన ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. ఇక్కడ డెక్లమ్ సీట్స్ కూడా కాంబినేషన్ చాలా బాగుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ స్లైడింగ్స్ కూడా చాలా ఫ్రీగానే మూవ్ అవుతుందండి. హ్యాండిల్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు. ఈ డోర్ లో కలిసిపల్లికి ఇచ్చారండి. సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారు. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ ఇచ్చారండి. పైన కూడా ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా 1mm సీట్స్ యూజ్ చేశారు. హ్యాండిల్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు. అన్ని కూడా టాప్ ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారండి. మనకి ఈ కబోర్డ్ లోనే అటాచ్ వాష్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా లోపల సపరేట్ గా మనకి బాత్రూమ్ డోర్ కూడా చేయించారు. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 5x8 సైజులో తీసుకున్నారు. లోపల హార్డ్వుడ్ డోర్ ఇచ్చారు. మనకు లోపల ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఫ్రెండ్స్ మనకు లోపల వాల్ టైల్స్ కానీ ఫ్లోర్ టైల్స్ ఇవన్నీ కూడా లాటిగ్రేట్ సిమెంట్ తో ఫిక్సింగ్ చేశారండి. సీలింగ్ డిజైన్ కూడా చేయించారు. లోపల ట్యాప్ సూట్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేశారండి. అడ్జస్టర్ ప్లాన్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారండి. మెయిన్ మనం చెప్పుకోవాల్సిందని వాల్ టైల్స్ కానీ ఫ్లోర్ టైల్స్ కానీ మనకు బాత్రూమ్ కావచ్చు, బయట కావచ్చు, మనకు హాల్లో బెడ్రూమ్స్ ఇవన్నిటికీ కూడా లాటిగ్రేట్ సిమెంట్ తో అయితే ఫిక్సింగ్ చేశారండి. ఎవరైనా నార్మల్ సిమెంట్ తో ఫిక్సింగ్ చేసేస్తారు. వీళ్ళు అలా కాకుండా లాటిగ్రేట్ సిమెంట్ తో యూజ్ చేశారండి. ఎపెక్స్ గ్రౌటింగ్ చేయించారు. టోటల్ గా లోపల కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, అన్ని కూడా ఫ్లోర్ కానీ వాల్ టైల్స్ కానీ అంతా కూడా ఎపెక్స్ గ్రౌటింగ్ యూజ్ చేశారు. లాటిగ్రేట్ సిమెంట్ తో ఫిక్సింగ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకు సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దదని ఇచ్చారు. 12x14 సైజులో తీసుకున్నారండి. సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. చుట్టువైపులో కూడా గ్రీన్ కలర్ రోప్ లైటింగ్ యూజ్ చేశారండి. ఈ బెడ్రూమ్ కూడా స్పేసెస్ కానీ వచ్చిందండి. ఇక్కడ యూజ్ అయిన కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా బెడ్రూమ్ డోర్ పక్కనే మనకు సౌత్ వైపు వాల్ కి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారు. కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. టాప్ లో వచ్చి ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారండి. సేమ్ ప్యాటర్న్ లో మనకి డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. ఈ కబోర్డ్ లో కలిసిపోలేకైతే మనకి హ్యాండిల్స్ అయితే ఫిక్సింగ్ చేశారు. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారండి. కబోర్డ్స్ అన్ని కూడా చాలా ప్రీమియం గా చేయించారు. మనకి ఇక్కడ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా 5x8 సైజులో తీసుకున్నారు. లోపల యూజ్ అయిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఏలో ప్రొవైడ్ చేస్తున్నారండి. ఎందుకంటే మనకి ఇలా గ్రిల్ పెట్టిన తర్వాత అడ్జస్ట్మెంట్ పెట్టుకోవడానికి అయితే అవుతలేదండి. సెక్యూరిటీ గ్రిల్ పెట్టిన తర్వాత అడ్జస్ట్మెంట్ అయితే ఫిక్సింగ్ అవ్వట్లేదు. వీళ్ళు దాని గురించి ముందే ఫిక్సింగ్ చేసి అయితే మనకు అప్ చెప్తున్నారండి. వర్క్ వైజ్ అయితే ఎక్కడ రాజీ పడకుండా చేయించారని మనకి ఎక్కడ కూడా ఈ వర్క్ చూడొచ్చు. ఇక్కడ ప్యానల్ వర్క్ చేయించారని మనకి ఈ డోర్ గ్యాప్ నుంచి అటుపక్క నుంచి ఎవరైనా కనిపిస్తారనే ఉద్దేశంతో మనకి చుట్టువైపులో కూడా ప్రీమియం వర్క్ చేయించారండి. మనకి ఎందుకంటే ఇక్కడ స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు కదా, ఈ స్లైడింగ్ డోర్ తీసినప్పుడు బాత్రూమ్ డోర్ దగ్గర ఉన్న గ్యాప్స్ కూడా కనపడకుండా చుట్టువైపులో ప్రేమింగ్ వర్క్ చేయించారు. టోటల్ గా కబోర్డ్ అంతా కూడా మనకు వాల్ డ్రాప్ చేయించారండి. వర్క్ వైజ్ అయితే ఎక్కడ రాజీ పడకుండా చేయించారండి. మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇంత క్వాలిటీగా చేయించుకుంటాం లేదో తెలియదు కానీ వీళ్ళైతే చాలా బాగా చేయించారండి. ఈ గుమ్మం దగ్గర ఇచ్చిన గ్రానైట్ వర్క్ కూడా ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇల్లు ఎంత చెప్తున్నారన్న దానికోసం మాట్లాడుకుంటే హౌస్ ప్రైస్ చెప్తున్నాను చూడండి, 85 lakhs చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 85 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారు. 80% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుందండి. ఫ్రెండ్స్ మనకు బిల్డింగ్ ఆగ్నేయంలో కిచెన్ తీసుకున్నారు. ఇది ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. కిచెన్ లో ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో ఇచ్చారండి. మనకి ఈ వాల్ వరకు కూడా మనకు వాల్ టైల్స్ రన్ చేశారండి. ఈ సింక్ దగ్గర నుంచి వాటర్ అది కూడా చమాయింపు రాకుండా మనకు వాల్ టైల్స్ యూజ్ చేసి సిమ్లే పెట్టుకున్నా కూడా ప్రొవిజన్ ఇచ్చారండి. గ్రైండర్ మిక్సీ పెట్టుకున్నాక ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు. ఈ ప్లాట్ఫామ్ టోటల్ గా బ్లాక్ కలర్ గ్రానైట్ యూజ్ చేశారండి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్నాక సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. కిచెన్ లో యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. అక్రోలిక్ సీట్స్ యూజ్ చేశారు. సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడొచ్చు. రైట్ సైడ్ ఇవన్నీ కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా గ్లాస్ ప్రాపర్లతో చేయించారు. ఇక్కడ ఇచ్చిన హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడొచ్చండి.
ఇవన్నీ కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్నాకైతే వాడుకోవచ్చు. ఇక్కడ అక్రోలిక్ సీట్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఈ లుక్ వచ్చిందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి గ్రైండర్, మిక్సీ, ఓవెన్ ఇలాంటివి పెట్టుకునే ప్లగ్ పాయింట్స్ అయితే ఇచ్చారండి. ఇవన్నీ కూడా కింద వచ్చి మనకి హ్యాండిల్స్ కాకుండా ప్రొపైల్ ఛానల్ యూజ్ చేశారు. మనకి ప్లాట్ఫామ్ కింద బాస్కెట్స్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చి టాండెమ్ బాక్సెస్ యూజ్ చేశారు. పీవీసీ బాక్సెస్ వస్తున్నాయి కదా, టాండెమ్ బాక్సెస్ యూజ్ చేశారండి. మనకి ఎలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు నచ్చినట్టుగా పీవీసీ ఛానల్స్ ఎలా యూజ్ చేసుకుని అయితే వాడుకోవచ్చు. మనకి ఇది కూడా టాండెమ్ బాక్స్ ఇచ్చారండి. మనకి ఇవన్నీ కూడా గ్లాసెస్, చిన్న చిన్న ప్లేట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. మనకి టోటల్గా మాడ్యులర్ కిచెన్ చేయించారండి. కిచెన్లో యూజ్ చేసిన డెక్లన్ సీట్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇంజెస్ యూజ్ చేశారు. కిచెన్ కూడా చాలా స్పేసెస్గానే ఇచ్చారండి. 9x10 సైజులో తీసుకున్నారు. సౌత్ వైపు ఒక డోర్ ఇచ్చారు. ఇది కూడా మనకి టేక్ డోర్ అయితే ఇచ్చారండి. గుమ్మం అలాగే డోర్ అంతా కూడా టేక్ డోర్ తీసుకున్నారు. ఫ్రిడ్జ్ పెట్టుకున్న ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చారండి. మనకు సౌత్ వైపు వాషింగ్ మిషన్ పెట్టుకున్న వాష్ ఏరియా ఇచ్చారు. అవుట్ సైడ్కి అయితే వెళ్ళి చూద్దామండి. మనకు అవుట్ సైడ్ టేబుల్ టాప్ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఇక్కడ టోటల్ ఈ ఏరియా అంతా కూడా మనకి టైల్స్ తో కవర్ చేశారు. చమాయింపు అది రాకుండా మనకి నీళ్లు అవి పడిన చమాయింపు రాకుండా టోటల్ గా వాల్ టైల్స్ యూజ్ చేశారు. ఇక్కడ వాషింగ్ మిషన్ బట్టి కూడా ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ దానికి సంబంధించిన ఐటమ్స్ అవి పెట్టుకోవడానికి అయితే చిన్న వాల్ టాప్ చేయించారండి. చిన్న కబోర్డ్ కింద ఇచ్చారు. మన చుట్టువైపులు కూడా సేఫ్టీ గ్రిల్ కూడా యూజ్ చేశారండి. చూపిస్తున్నాం చూడు, ఇవన్నీ కూడా మనకి వాల్ టైల్స్ యూజ్ చేశారు. సేఫ్టీ గ్రిల్స్ కూడా యూజ్ చేశారండి. మనకు అవుటర్స్ ఎవడ కూడా లోపలికి ఎంటర్ అయినా లేకుండా సేఫ్టీ గ్రిల్స్ అయితే యూజ్ చేశారు. ఫిక్స్డ్ డోర్స్ కూడా వీళ్ళు ఫిగించారండి. జనరల్గా వర్క్ చూసుకుంటే మీకు ఇవన్నీ కూడా బయట బిల్డర్స్ అయితే చేయించారండి. ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి అయితే మనకి సేల్కి పెట్టారండి. 85 lakhs చెప్తున్నారు, కానీ అమౌంట్ అయితే ఫైనల్ అమౌంట్ అయితే కాదని మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారు. 80% కూడా బ్యాంక్ లోన్ వస్తుందండి. మీకు నచ్చిన బ్యాంకులో మనమే చేయించిస్తామండి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దాను సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. మీరు హౌస్ చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తారండి. మేమే దగ్గర మీకు చూపిస్తామండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మాకు ఒకసారి కాంటాక్ట్ చేయండి. నీట్గా ప్రమోట్ చేసి సేల్ చేస్తామండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తారో ప్లీజ్ షేర్ ఇట్.